కాటపెట్టెల్లో ఆహ్, 11 కోట్లంట శంషాబాద్ పరిధి కాచారంలోని ఫామ్ హౌస్‌లో సోదాలు స్వాధీనం చేసుకున్న ఏపీ సిట్ అధికారులు 12 బాక్సుల్లో ఆఫీస్ పేర్లతో దాచినట్లు గుర్తింపు. సులోచన ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్‌లో పెట్టెలు లభ్యం. ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో కీలక మలుపు చోటు చేసుకున్నది. మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు బయటపడతా ఉన్నాయి. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన సిట్ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కేసిరెడ్డి సూచన మేరకు 12 బాక్సుల్లో భద్రపరిచిన 11 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారంట. ఇక మొత్తము అట్టపెట్టెల్లో ఈ ఏపీ మధ్య కోణం సంబంధించి కుంభకోణం ఏదైతే ఉందో అవి ఇక్కడికి రావడం జరిగింది. దాన్ని ఏపీ సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో సీజ్ చేయడం జరిగింది. మొత్తం 12 బాక్సులు. ఇక రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కాచారంలోని సులోచన ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్లో అక్రమ మద్యం నగదు డంపును గుర్తించారు. లిక్కర్ స్కామ్లో ఏ40 వరుణ్ పురుషోత్తం నోట సంచలన నిజాలు వెల్లడయ్యాయంట. ఇక అతని వాంగ్మూలం ఆధారంగా తనిఖీలు చేపట్టిన అధికారులకు భారీగా నగదు పట్టుబడిందట. నగదు సీజ్ ఘటనలో చాణక్య, వినయ్ పాత్రపైన సిట్ బృందం విచారణ చేపట్టింది. రాజ్ కేసిరెడ్డి, చాణక్య ఆదేశాల మేరకు జూన్ 2024లో వినయ్ సాయంతో వరుణ్ 11 కోట్ల నగదు ఉన్న 12 అట్టపెట్టెలను ఆఫీస్ ఫైళ్ల పేరుతో దాచినట్టు సిట్ అధికారులు గుర్తించారు. నిన్న దుబాయ్ నుంచి వచ్చిన వరుణ్ పురుషోత్తంను శంషాబాద్ విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ మద్యం స్కామ్లో రాజ్ కేసిరెడ్డి వసూళ్ల బృందంలో వరుణ్ కీలక వ్యక్తి. అతడి నుంచి అధికారులు కీలక సమాచారం రాబట్టారు. వరుణ్పై విజయవాడ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. ఇక వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి నిజాలు బయటపెట్టడంతో లిక్కర్ స్కామ్స్కి చెందిన భారీ నగదు నిలువల విషయం వెలుగులోకి వచ్చింది. మరికొన్ని చోట్ల సిట్ సోదాలు నిర్వహించే అవకాశం కూడా ఉన్నదంట. ఇక్కడ మనము రంగారెడ్డి ఫామ్ హౌస్ ఏదైతే ఉన్నదో కాచారంలోని శంషాబాద్ మండలం సంబంధించి సులోచన ఫామ్ హౌస్ గెస్ట్లో ఈ డంపు ఒక పెద్ద డంపు మద్యం సంబంధించి అదేవిధంగా నగదుకు సంబంధించి డంపును గుర్తించడం జరిగింది ఫస్ట్. అయితే ఈ లిక్కర్ స్కామ్లో ఏ40గా వరుణ్ పురుషోత్తం ఎవరైతే ఉన్నారో తను వెల్లడించిన అంశాల ఆధారంగానే వీళ్ళు వాంగ్మూలం తీసుకొని విచారిస్తే పెద్ద ఎత్తున ఈ 12 బాక్సులు ఏవైతే ఉన్నాయో నగదుకు సంబంధించి అవి బయటపడడం జరిగింది. అయితే వినయ్ మాత్రము ఈ ఘటనకు సంబంధించి వినయ్ పాత్ర సిట్ బృందం విచారణ చేసిన తర్వాత ఈ రాజ్ కేసిరెడ్డి అదేవిధంగా చాణక్య ఆదేశాల మేరకు సంబంధించి జూన్ 20, 2024కు సంబంధించి వినయ్ సాయంతో వరుణ్ ఏం చేశాడంటే 11 కోట్ల నగదు ఉన్న 12 అట్టపెట్టెలు ఉన్నాయి కదా, ఇవి ఆఫీస్ ఫైళ్ల పేరుతో దాచిపెట్టాడంట. సో అట్లా అది ఈ పెట్టెలు ఎక్కడైతే ఉన్నాయో ఎక్కడ దాచిపెట్టారో మొత్తము అవి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఇతన్ని దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత వరుణ్ ఎవరైతే దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత వరుణ్ పురుషోత్తం ఇద్దరిని తీసుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏదైతే అధికారులు వాంగ్మూలం తీసుకొని అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత విచారణ చేసిన తర్వాత ఈ మొత్తం కుంభకోణము బయటపడడం జరిగింది. సో ఇలా చాలామంది ఇంకా దీని వెనుక రాజకీయ నాయకులు కూడా ఉంటారు. వాళ్ళకు సంబంధించి కూడా డీటెయిల్స్ ఇంకా బయటపెట్టలేదు. ఈ విచారణ చేసిన తర్వాత కూడా దీని వెనుక ఎవరెవరు ఉన్నారో, దీనిలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారని కూడా మనకి బయటకు రావడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా వైకాపా ప్రభుత్వంలో ముఖ్య నేతల పాత్రపై కూడా సిట్కు కీలక సమాచారం లభ్యమైనట్లు తెలుస్తూ ఉంది. ఇక పూర్తి ఆధారాలతో త్వరలో కొందరు పెద్ద తలకాయల పాత్ర కూడా బయటపడే అవకాశం ఉందని సమాచారం. ఇక హైదరాబాద్లో సిట్ అధికారులు సోదాలు చేసి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కామ్లో వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న కేసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు వరుణ్ 12 చాణక్య 11 కోట్లని అట్టపెట్టెల్లో దాచినట్లు అంగీకరించారట. ఇక ఇతను విచారిస్తే ఏ1గా ఉన్న కేసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు వరుణ్ ఏవి12గా ఉంటే చాణక్య 11 కోట్లని అట్టపెట్టెలో పెట్టి దాచిపెట్టాడని చెప్పేసి అతను ఒప్పుకోవడం జరిగిందన్నమాట. సో 2024 జూన్లో మొత్తం దాచినట్లుగా అధికారులు గుర్తించారు. శంషాబాదు మండలంలోని కాచారం గ్రామంలో ఉన్న సులోచన ఫామ్ హౌస్లో సిట్ అధికారులు తనిఖీలు చేసి భారీగా అక్రమం మద్యం డంపును స్వాధీనం చేసుకున్నారు. ఈ గెస్ట్ హౌస్ సులోచన ఫామ్ హౌస్ ప్రొఫెసర్ తగల బాలరెడ్డి పేరు మీద ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. లిక్కర్ స్కామ్లో సిట్ అధికారులు దూకుడు పెంచి హైదరాబాద్ నగరంలో భారీగా సోదాలు నిర్వహిస్తున్నారు. నగదు సీజ్ చేసి వరుణ్ చాణక్యలను అదుపులోకి తీసుకొని సిట్ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఈ విచారణలో పలు సంచలనమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్తా ఉన్నారు. ఇప్పుడు చెప్పిన కదా వైకాపా ప్రభుత్వం సంబంధించి వైసీపీ జగన్ ప్రభుత్వం సంబంధించి
పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నాయో, పెద్ద పెద్ద లీడర్లు ఎవరైతే ఉన్నారో, ఈ లీడర్లు అందరూ బయటపడబోతా ఉన్నారనమాట. ఈ విచారణ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత, కుంభకోణం సంబంధించి దీని వెనుక ఎవరున్నారు, ఎవరు నడిపించారని చెప్పేసి, తెలంగాణకు సంబంధించి కూడా ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి కూడా బయటపడతాయన్నమాట. సో, ఇది ఒక పెద్ద సంచలనమైన విషయం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు.